దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఉదయకాల సమయంలో ఈరోజు అనుదిన దేవుని ఆత్మీయ వాక్కును మనందరం కలిసి చదువుకుని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ విషయం ఏమిటి అని అంటే, బలము లేని జీవివా, నీవు బలము లేని జీవివా, బలము లేని వాడివా, బలము లేని దానివా. ఇక్కడంట చీమలు బలము లేని జీవులు అయినను వేసవిలో అవి తమ ఆహారాన్ని సిద్ధపరచుకున్నాయంట. ఆలోచించేయండి ఒక నిమిషం. ఎందుకనేవి వేసవిలో వాటికి శక్తి లేకపోయినా, వాటికి బలము లేకపోయినా, వాటికి ఎందుకని అంత శ్రమ, వేసవిలో అంత ఎండలు, వేసవిలో అవి ఎందుకని ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, వాటికి ఎందుకంత కష్టం అని ఆలోచన చేస్తే, వచ్చే కాలం వర్షాకాలం కనుక వచ్చే కాలం వర్షాకాలంలో అవి ఆహారాన్ని సిద్ధపరచుకోలేవు. ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది, బయటికి రాలేవు. ఒకవేళ వర్షంలో అవి కొట్టుకుని పోతాయి, తడిచిపోతాయి, కొట్టుకుని వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆహారం తీసుకుని వెళుతున్న ఆహారం కూడా తడిచిపోద్ది, ఆహారం కూడా నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోద్ది. ఇక వర్షాకాలం వాటికి శ్రమకాలంతో సమానం, వర్షాకాలం వాటికి కష్టకాలంతో సమానం. అందుకని చీమలు రాబోయేది వర్షాకాలం కనుక వేసవిలోనే వాటికి బలము లేకపోయినా, శక్తి లేకపోయినా వేసవిలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాడు. ఒక మనిషిగా ఈరోజు మనం ఆలోచించాలి. ఒక నిమిషం, ఒక ఆత్మీయులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా, ఒక ఆత్మ సంబంధంగా క్రైస్తవులుగా మనం ఆలోచన చేస్తే, చీమలే రాబోయేది కష్టకాలం, రాబోయేది శ్రమకాలం, రాబోయేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనుక మనం ఇప్పుడే సిద్ధపడాలి, ఇప్పుడే మన ఆహారం సిద్ధపరచుకోవాలని ఆశ కలిగి ఉంటే, అవి ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే, ఒక క్రైస్తవుడిగా, ఆత్మీయుడిగా, సేవకుడిగా, దేవుని నమ్మిన బిడ్డగా మనము ఎంతమంది ఈరోజు మనకి రాబోయే శ్రమల కాలాలు, రాబోయే భయంకరమైన పరిస్థితులు, మనం దుర్దినాల్లో ఉన్నాం, చెడు దినాల్లో ఉన్నాం, చెడ్డ కాలాల్లో, అపాయకరమైన కాలాల్లో మనం జీవిస్తున్నాం, అంచె దినాల్లో మనం బ్రతుకుతున్నాం. రాబోయే దినాలు ఎలా ఉంటాయో ఇంకా మనకు తెలియదు, రాబోయే కాలం ఎలా మారుతుందో మనకు తెలియదు, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఏ రీతిగా మనం నిజంగా మనం శరీర సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరచుకోవడమే కాకుండా, ఎంతమంది ఈరోజు చీమల కంటే మనం బలవంతులం, చీమల కంటే మనం శక్తివంతులం, చీమల కంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనకు అన్నీ బాగున్నాయి, అయినా ఈరోజు ఎంతమంది రాబోయే కాలాన్ని బట్టి, రాబోయే పరిస్థితిని బట్టి ఈరోజే ఒక ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం సిద్ధపరచుకుంటున్నాం, ఆత్మసమైన వాక్యమైన ఆహారాన్ని మనం సిద్ధపరచుకోగలుగుతున్నాం, దానికోసం ప్రయాసపడగలుగుతున్నాం, దానికోసం మనం కష్టపడగలుగుతున్నాం. ఎంతమంది ఈరోజు ఒకసారి ఆలోచించేది, ఎంతమంది ఈరోజు, ఎందుకంటే రాబోయే దిన మనకు వాక్యం దొరికిద్దో లేదో కూడా తెలియని పరిస్థితి, అసలు బైబిల్ పట్టుకొని ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితులు ఎంత భయంకరంగా మారుతాయి కూడా మనకు తెలియదు, అసలు మనం ఆరాధించగలుగుతామో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నీకుంది అని నువ్వు ఎరిగినప్పుడు నిజంగా నువ్వేం చేయాలి? క్రైస్తవుడిగా, దేవుని నమ్మిడిగా, ఆత్మీయుడిగా నిజంగా వాక్యము ఈరోజే ఆ వాక్యాన్ని నువ్వు సంపాదించుకోవడానికి, ఆ వాక్యాన్ని నువ్వు దక్కించుకోవడానికి, ఆ వాక్యం కూడబెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఆత్మీయ ఆహారాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిలో సిద్ధపడుతున్నాం, కష్టపడుతున్నాం, రాబోయే కాలాన్ని బట్టి ప్రయాసపడుతున్నాం. దేవుని రాకడ సమీపం అవుతుంది, లోకంలో పరిస్థితులు అధ్వానంగా మారిపోబోతున్నాయి. ఈరోజు ఒక దేవుని నమ్మని బిడ్డగా, ఆత్మీయుడిగా, ఆత్మసమైన దేవుని వాక్యమైన ఆహారం కొరకు ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, దాన్ని ఎంతవరకు సంపాదించుకుని కూడబెట్టుకుంటున్నాం ఒకసారి ఆలోచించు. ఈరోజు ఒక చీమకి ఉన్న జ్ఞానం, ఒక చీమకున్న సిద్ధపాటు నీకు లేకపోతే మనం అసలు మనుషులుగా బ్రతకడమే వ్యర్థం. కనుక దేవుని స్థితిలో ప్రతి ఒక్కరం కూడా నా విషయం ఆలోచించండి. నిజంగా నువ్వు శక్తి, బలం, ఆరోగ్యం అన్నీ ఉన్న నీవు ఆత్మసమైన దేవుని వాక్యమైన ఆహారం ఎంతవరకు సంపాదించుకుని కూడబెట్టుకుంటున్నావు ఆలోచించేయి. ఇదే లేకపోతే, ఎందుకంటే ఆయన వాక్యమే మనం బ్రతికించేది అనేది మాత్రం మర్చిపోకూడదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో నిజమే ప్రభా, బలము లేని జీవులే, కానీ నేను బలహీనునేం కాదు,
నేను చీమల కంటే బలవంతున్నే, శక్తివంతున్నే, ఆరోగ్యవంతురాలనే. కానీ ఈరోజు వాటికున్న జ్ఞానం నాకు లేకపోతే, వాటికున్న బుద్ధి నాకు లేకపోతే, వాటికున్నటువంటి సిద్ధపాటు నాకు లేకపోతే నా జీవితం వ్యర్థమే ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో ప్రభువా, నేను ఒక వాక్యమైన ఆత్మీయ ఆహారాన్ని నేను ఎంతవరకు సంపాదించుకుంటున్నాను, కూడబెట్టుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, వింటున్నాను, తెలుసుకుంటున్నాను అనేది చాలా ప్రాముఖ్యం ప్రభువా. నేను అలా లేకపోతే నన్ను క్షమించు. ఈ దినం నుంచి రాబోయే దినాలు చెడ్డ దినాలు కనుక ఇంకా నీ వాక్యాన్ని నేర్చుకుని, ఇంకా నీ వాక్యాన్ని సంపాదించుకుని, ఇంకా నీ వాక్యపు ఆత్మసమైన మాటలు విని బలపడే నీ పరలోక రాజ్యాన్ని సంతరించుకుని నీ రెండో రకం ఎత్తబడి ఆత్మీయ సంపాదించిన కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.